ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సార్ ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఒక మానవతావాది కాబట్టి, మానవవాది కాదు కాబట్టి, ఎస్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్, మానవవాది కాబట్టి నేను అడగాలి ఏంటంటే, ఈరోజు రాకెట్ లాంచర్ని కూడా ఒక ప్రయోగం చేయడానికి ముందు కానీ లేదంటే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి అంటే కనుక తిరుపతిలో వెళ్ళి అది అక్కడ పెట్టి దండం పెట్టుకుని వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే విశ్లేషణకేమీ అవసరం కానీ అవకాశం కానీ లేదండి. We just observe the weaknesses in the minds of the scientists. వాళ్ళు చాలా కష్టపడి, మామూలు విషయం కాదండి. క్రికెట్ బాల్ కొడితే అది 50 అడుగులో 100 అడుగులో దూరం పడితే దాన్ని బౌండరీ అనేసి అందరు చప్పట్లు కొడతారు. అదే ప్రతిసారి కొట్టలేరు. అట్లాంటిది 3 లక్షల కిలోమీటర్ల దూరంలో లేకపోతే 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రహానికి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించడం అంటే ఇది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా గొప్ప విషయమే. ఇంత పెద్ద టాస్క్ని మనం చేస్తున్నప్పుడు ఏమో ఏదైనా తప్పు జరుగుతుందేమో అని ఆ వీక్నెస్తో సైన్స్ పూర్తిగా లేని సైంటిస్టులు చేస్తున్నది. భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సైంటిస్టులు ఉన్నారు చూడండి, వాళ్ళు చేయలేదు ఇది. వాళ్ళు చేయకుండా కూడా ఆకాశంలోకి అంతరిక్షంలోకి శాటిలైట్స్ వెళ్ళినాయి. కొత్తగా ఉన్న బ్యాచ్ ఆఫ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, మాధవన్ నాయర్ గారు కానీ రాధాకృష్ణన్ గారు కానీ, వీళ్ళు చేస్తున్నది ఐ డోంట్ థింక్ దే సర్వీస్ రూల్స్ విల్ ఈవెన్ యాక్సెప్ట్ దిస్. భారత ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారులు ఉన్నారు కదా, సిఎన్ఆర్ రావు గారు భారతరత్న ఇచ్చారు వారికి. ఆయన పబ్లిక్గా చెప్పారు కదా, సైంటిస్ట్ ఇలా చేయటం తప్పు అని. ఈ సైంటిస్టులు అందరికంటే పైన ఉన్న సైంటిస్ట్ గారే దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పారు. అంటే ప్రైవేట్గా ఇంట్లో పూజ చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని తీసుకుపోయి ఒక దేవుడి కాళ్ళ దగ్గర పెట్టడం అన్నది రాంగ్. ఎందుకంటే సైన్స్ డస్ నాట్ రిక్వైర్ గాడ్. సైన్స్ రిక్వైర్స్ ఇస్ ఫార్ములాస్ అండ్ థియరీస్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఎ మెథడ్ ఆఫ్ వెరిఫికేషన్. అదంతా పక్కన పెట్టి చేయటము వీళ్ళ వీక్నెస్ అని మనకు అర్థమవుతుంది. చైనా ఉందండి, చైనా అన్న దేశము ఈజ్ ఎన్ ఏథియిస్ట్ కంట్రీ. ఎస్, దేశం ఏథియిస్ట్గా ఉండటం ఏంటి తప్పు. దేశానికి దేవుడి పట్ల అభిప్రాయం ఏంటి? ఇట్స్ రాంగ్. దేశం అన్నది ఇట్స్ ఎ పొలిటికల్ ఎంటిటీ. It is a community of people bound by laws and regulations and protected by constitution and so on and so forth. A common currency, common measurements. ఆ దేశానికి దేవుడు ఉన్నాడు లేడు అన్న విషయంతో సంబంధం లేదు. సౌదీ అరేబియా మా దేవుడినే నమ్మాలి అని ఈ దేశమంతా ఆ దేవుడి కోసమే ఉందని పాకిస్తాన్ అంటాము, బంగ్లాదేశ్ అంటాము, రాంగ్. బట్ అటువంటి తప్పే చైనా కూడా చేస్తుంది. చైనాకి ఆఫీషియల్ పాలసీ ఏథియిజం. ఆ విషయాన్ని పక్కన పెడితే నాస్తిక దేశం అయిన చైనా శాటిలైట్స్ని పంపిస్తుంది కదా, పూజ లేకుండానే పంపిస్తుంది కదా, వెళ్తున్నాయి. ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ ఈజ్ లైక్ సెక్యులర్ కంట్రీ. ఫ్రాన్స్ అయితే ఎటువంటి నాస్తికత్వం లేదు, ఆస్తికత్వం లేదు, న్యూట్రల్గా ఉండి అది కూడా వెళ్తుంది. మనకేం తెలుస్తుంది దీనివల్ల? పూజ చేసినా చేయకపోయినా అది అంతరిక్షంలోకి వెళ్తుంది అని. పూజ కారణంగా వెళ్తుందో లేదో తెలుసుకోవాలంటే రాకెట్కి ఫ్యూయల్ లేకుండా పూజ చేసి చూడాలి వెళ్తుందో లేదో. వెళ్ళదు కదా. సో ఇది మనుషుల యొక్క వీక్నెస్. నేను చాలా మందితో కూడా ఇలాంటి విషయాలనే జరిగిందా మీకు? ఆయనకి మీకు వచ్చిన మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి? అంటే ఆయనకి నాకు అంటానికి ఆయన పరిచయం లేదండి. ఆయన తీసిన సినిమా ఏది నేను ఇప్పటిదాకా చూడలేదు కూడా. సో వీఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ రియల్ వే. కాకపోతే బాహుబలి బిల్డప్ ఏదైతే జరిగిందో అప్పుడు ఒక జర్నలిస్టు ఇంగ్లీష్లో, సార్ ఆర్ యూ ఎన్ ఏథిస్ట్ అంటే, ఎస్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ ఆయన అంటాము. అది 2-3 సార్లు చూడటము, ఓ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను, నథింగ్ మోర్. ఒక వ్యక్తి నేను నాస్తికుడినంటే ఈయన మనవాడే అని నేను కావిలించుకునే మతతత్వపు భావన నాకు లేవు. అది మతంలో ఉంటుంది. ఈయన నా కులం అనో, ఈయన నా మతం అనో, నా నాస్తికుడనో, అందరూ డిఫరెంట్ కన్క్లూజన్స్ ఇన్ లైఫ్.
సో నేను 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆయన గుడికి వెళ్ళిన ఫొటోస్ చూశాను. ఫొటోసే కాకుండా వీడియో క్లిప్పింగ్ కూడా ఎవరో పంపించారు. నాకు కొంచెం చిరాకేసి, ఆయన గుడికి వెళ్ళినందుకు చిరాకేలా, అది ఆయన హక్కు. ఆయన గర్వ్ సే కహో హమ్ హిందూ హై అని ఆయన అంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు ఎట్లా ఉంటుంది అభ్యంతరం? నేను ఎవరిని అభ్యంతరం పెట్టడానికి? ఇట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అండ్ రిలిజన్ అండ్ బిలీఫ్ అండ్ సో ఆన్. నాకు చిరాకు ఎందుకు వేసిందంటే, నువ్వు 3 రోజుల క్రితం నాస్తికుడిని అన్నావు అని, అంటే నాలాంటి వాళ్ళని బద్నాం చేస్తున్నావు నువ్వు అని. ఇప్పుడు రేపు నన్ను అంటారుగా, నువ్వు నాస్తికుడిని అంటున్నావు, నువ్వు గుడికి వెళ్తావా అని అడుగుతారు. అందుకని నాకు అబ్జెక్షన్ అనమాట. ఓకే. సో యు బీ ట్రూ టు ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్. నేనున్నాను, నిజానికి నేను గుడికి వెళ్తాను, ప్రార్థనకు కాదు. ఆ గుడిలో సౌందర్యాన్ని చూడటానికి, శిల్పకళా సౌందర్యాన్ని. నేను తిరిగినన్ని మసీదులు, చర్చిలు, గుళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఉండకపోవచ్చు. నేను నిజంగా ఎగ్జాజరేషన్ కాదు, ఎక్కడైనా ఒక ఏన్షియంట్ స్ట్రక్చర్, మాన్యుమెంట్, ఆర్ట్ అది ఉంటే నేను వెళ్తాను చూడటానికి, ఆస్వాదించటానికి, అబ్బురపడటానికి. See, religious belief and other beliefs have had such power on human creativity and skill that it developed these marvelous examples of what the human is capable of. ఇదంతా మన వారసత్వమే. సో వీ మస్ట్ సెలబ్రేట్ ఇట్. కొబ్బరికాయ కొట్టను, పూజ చేయననే తప్పిస్తే ఎక్కడైనా హిందువులకు మాత్రమే ప్రవేశం అంటే నేను లోపలికి వెళ్ళను. ఐ రిమైన్ అవుట్ సైడ్. ఐఎమ్ ఏ విజిటర్, ఐఎమ్ ఏ గెస్ట్. ఓకే. ఎంతవరకు ఆ రూల్ పర్మిట్ చేస్తుందో అంతవరకు వెళ్ళటానికి నాకు కుతూహలం, ఉత్సాహం ఉంది. ఇప్పుడు సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలకి నేను వెళ్ళాను. సార్, అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ఒకానొకప్పుడు, అంటే ఈ మీడియా ఇంత ప్రోపగండా చెయ్యని రోజుల్లో, ఒక 20 ఏళ్ల క్రితం మాట, నిజంగానే అయ్యప్ప స్వామి ఆ జ్యోతి అలా ఆకాశంలో ఎవరూ పంపించకుండా దానంతటా అదే వస్తుందని ఒక గుడ్డి నమ్మకం అనండి, లేదంటే అలా ప్రచారం జరిగిందనండి. చాలామంది ఆ జ్యోతి చూడడానికే వెళ్ళేవారు. కరెక్ట్గా చెప్పాలి, అది జ్యోతి అందరికీ కనిపించదు, అది కొంతమందికి కనిపిస్తుంది, నియమనిష్టలతో వాళ్ళకి కనపడుతుందని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇది మనుషులు పెట్టేదే, ఈ మూల నుంచి ఆ మూలకి పంపించేది మనిషి ద్వారానే ఆ జ్యోతి అలా వెలుగుతుంది, ఒక మనిషే పంపిస్తాడు, మనిషే తీసేస్తాడనే విషయం తర్వాత తెలిసింది. ఈ విషయంలో నిజంగానే మనిషి పంపిస్తారంటే ఇందులో మీ వాదన ఏంటి? ఇందులో యాక్చువల్లీ ఈ గుడితో ఒకటి కంప్లీట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను అదే అంటున్నాను. ఐ గో దేర్ టు అడ్మైర్ వాట్ ఈస్ దేర్. రాజమౌళి గారు చొక్కా తీసేసి వస్త్రం కప్పుకుని లాంఛనాలతో గుడిలోకి వెళ్ళారు, అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు. అలాంటప్పుడు నాస్తికుణ్ణి అని చెప్పుకోవద్దు అని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే మాలాంటి వాళ్ళకి అపవాదం వస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ప్రార్థన చేయటానికి వెళ్ళాం కదా. ఇప్పుడు నేను వాస్తుని నమ్మను, మీరెవరు చూడనప్పుడు నేను వాస్తు పండితుడికి డబ్బులు ఇచ్చి నేను చేస్తే నేను వాల్యూ ఉండదు కదా. అట్లానే ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదు అని చెప్పటం అనమాట. బియాండ్ దట్ నథింగ్ ఎల్స్. ఆయన అయన్ ర్యాండ్ ఫాలోవర్ని, ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్ బై హర్ అని కూడా అన్నారు. మరి అయన్ ర్యాండ్ ఏమో స్ట్రాంగ్ ఎథియిస్ట్. ఆవిడ సోషల్ ఫిలాసఫీ ఏమైనా కావచ్చు, షీఈ్ ఎ స్ట్రాంగ్ ఎథియిస్ట్. మరి నేను ఎథియిస్ట్ అంటున్నారు, అలాగే అయన్ ర్యాండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటున్నారు. మరి మీరు ఇలా చేయటం బాగాలేదు అన్నది నా పేచీ అంటే. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చెప్తున్నా ఆయన వింటాడో కూడా తెలియదు, ఆయన దాకా వెళ్ళేది అవకాశం కూడా ఉండకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ మై స్టాన్స్. ఆయనకి చెప్పట్లా, పబ్లిక్కి చెప్తున్నా. నేను అటువంటి నాస్తికుడిని కాదు. నేను గుడికి వెళ్తే మీకు ఎప్పుడైనా నేను కనిపిస్తే నేను పూజ చేయటానికి కాదు అక్కడికి వెళ్ళింది అని, ఆ మాట చెప్పటానికి.